హలో ఆల్, వెల్కమ్ టు జ్ఞానముద్ర అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫిజికల్ ఫెడరలిజంలో పార్ట్ 2 డిస్కస్ చేసుకుందాం. ఇట్స్ ఎవల్యూషన్ ఇన్ ఇండియాలో. సో క్విక్ రీక్యాప్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసామంటే 1919 యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, అండ్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో ఎవల్యూషన్ ఎలా జరిగింది అన్న దాని మీద మాట్లాడుతున్నప్పుడు ఈ రెండు మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో 1919 యాక్ట్ ఏం చేసిందంటే రెవెన్యూ హెడ్స్ని, సెంటర్ అండ్ ప్రొవిన్సెస్ని సెపరేషన్ చేయడం ఎట్లా అన్న దాని మీద 1990 యాక్ట్ ప్రొవైడ్ చేసింది. 1935 యాక్ట్ ఏం చేసిందంటే సెంటర్స్ రెవెన్యూని ప్రొవిజన్స్ ఆఫ్ గ్రాంట్ ఇన్ నేటివ్ ప్రొవిన్సెస్ ఎట్లా అన్నది ఒక ప్రొవైడ్ చేసింది. సో ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చూద్దాం. ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే ఇండియా యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది, కానీ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని ఎక్కడ చెప్పలే. ఓకే, భారత్ యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇండియా దట్ ఈస్ భారత్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఓకే, సో డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ పర్టికులర్ క్వశ్చన్ మీద డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆయన ఒక రిప్లై ఇచ్చారు. సో క్వశ్చన్ ఏంటంటే ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఎందుకన్నాం, వై ఇట్ ఈస్ నాట్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆయన చాలా క్లియర్గా ఏం చెప్పారంటే సో స్టేట్స్ అన్నవి ఒక అగ్రిమెంట్లోకి వచ్చి యూనియన్ ఫామ్ చేయలేదు. సో ఏ స్టేట్కి దీని నుంచి సీడ్ అయ్యేదానికి ఆస్కారం లేదు. సో ఇట్స్ ఏ యూనియన్ అండ్ ఇట్స్ అన్డిస్ట్రక్టబుల్ అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొంచెం ఫర్దర్గా ఫైనాన్షియల్ టర్మ్స్ వైపు వెళ్దాం. సో ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ వైపు వెళ్దాం. సో యాన్యువల్ బడ్జెటరీ ప్రాసెస్ అన్నది బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఫెడరల్ గవర్నమెంట్స్ ఇండిపెండెంట్ ఎక్సర్సైజెస్గా చేస్తూ ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పాస్ చేయడానికి పార్లమెంట్లో, అలానే రెస్పెక్టివ్ ప్రొవిన్సెస్లో స్టేట్ గవర్నమెంట్స్ కూడా స్టేట్ లెజిస్లేచర్స్ని యూజ్ చేస్తాయి. సో ఫైనాన్స్ కమిషన్ అనేది ఫస్ట్ 1951లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అండర్ ఆర్టికల్ 280. అప్పటి నుంచి ఇంతవరకు ఇట్స్ అన్ అన్బ్రోకెన్ లెగసీ. ఓకే, సో అందులో ఫైనాన్స్ కమిషన్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది అన్న దాని మీద దాని ఫంక్షన్స్ అంతా బ్రాడ్గా ఆర్టికల్ 280లో మెన్షన్ చేయడం జరిగింది. సో హానరబుల్ ప్రెసిడెంట్, ఇక్కడ ఆర్టికల్ 280 గురించి మనం మాట్లాడుకుంటే హానరబుల్ ప్రెసిడెంట్ గారు విత్ ఇన్ 2 years ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం 2 years కమెన్స్మెంట్ లోపల, సో అండ్ దేర్ ఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ఎవ్రీ ఫిఫ్త్ ఇయర్ ఆర్ సచ్ ఎర్లియర్ టైమ్ యాజ్ ప్రెసిడెంట్ కన్సిడర్స్ నెససరీ బై ఆర్డర్ కాన్స్టిట్యూట్స్ ఏ ఫినాన్స్ కమిషన్ విచ్ షల్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ 4 other members to be appointed by the president. Okay, duty of commissions to make recommendations to honorable president as the distribution of union and state of the net proceeds of taxes which are to be or may be divided between them under this chapter and the allocation between states of the respective shares of such proceeds. సెంటర్ కి స్టేట్ కి మధ్య ఈ ట్యాక్స్ రిసీట్స్ ఏవైతే ఉంటాయో దాని డివిజన్ మీద ఇవి రికమెండ్ చేస్తుంది. అలానే ఇందులో subsection 2 subsection bలో the principles which should govern the grant in aid of the revenues of the state out of consolidated fund of India. Subsection cలో any other matter referred to the commission by the president in interests of sound finance. అంటే ప్రెసిడెంట్, హానరబుల్ ప్రెసిడెంట్ గారు సౌండ్ ఫైనాన్స్ కోసం ఏదైనా ఒకటి రికమెండ్ చేసినా ఇట్ విల్ గివ్ సమ్ రికమెండేషన్స్, రిఫర్ చేస్తే అవి రికమెండేషన్స్ ఇస్తాయి. సో అందులోనే థర్డ్ పాయింట్ ఏంటంటే ద కమిషన్ షల్ డిటర్మైన్ దేర్ ప్రొసీజర్స్ అండ్ షల్ హ్యావ్ పవర్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ దేర్ ఫంక్షన్స్ యాజ్ పార్లమెంట్ మే బై లా కన్ఫర్ ఆన్ దెమ్. ఓకే, ఇది ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ అండ్ ఇట్స్ అన్బ్రోకెన్ లెగసీ, ఆర్టికల్ 280 అండ్ ఇట్స్ అన్బ్రోకెన్ లెగసీ. సో సబ్సీక్వెంట్గా ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ అండ్ సమ్ అదర్ డెవలప్మెంట్స్ విత్ రిగార్డ్ టు ఫినాన్సెస్ కూడా మనం చూద్దాం. సో ప్లానింగ్ కమిషన్ అన్నది ఒక ఇన్స్టిట్యూషన్. అది ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ రిసోర్సెస్ ఫ్రమ్ యూనియన్ టు స్టేట్స్ అన్నది డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఫైనాన్స్ కమిషన్ అన్నది రెవెన్యూ అకౌంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి యూ కెన్ ఫైండ్ ఇట్ హియర్. క్లియర్గా ఏం చెప్తుందంటే ఫైనాన్స్ కమిషన్ ఈజ్ రిమైండ్ ఆన్ రెవెన్యూ అకౌంట్ వైల్ ద ప్లానింగ్ కమిషన్ ఈజ్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఇవి కాకుండా అదర్ డెవలప్మెంట్స్లో we have 73rd and 74th Constitutional Amendment Act which has given Panchayati Raj institutions and urban local bodies ki constitutionality vachi they were under 12th, 11th and 12th schedules. ఓకే, ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయి ఫినాన్స్ కమిషన్ అండ్
ప్లానింగ్ కమిషన్, ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ రిమైన్డ్ యాజ్ అ కోఆర్డినేటింగ్ ఎంటిటీస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, సో నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ అనేది కూడా ఒకటి ఉంది. వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? నేషనల్ డెవలప్, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది 1952లో కాన్స్టిట్యూట్ అయింది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ఆర్ ఎన్డీసీ is to oversee the work of planning commission to approve their 5-year plans and their mid-time appraisals. అంటే ప్లానింగ్ కమిషన్ చేస్తున్న రిసోర్స్ ఎలోకేషన్ని నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ద్వారా దే విల్ పాస్ ఇట్ అండ్ దే విల్ అప్రూవ్ ఇట్. ద 5-year plans will be approved there. ఇది కాకుండా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కూడా ఉంది. సో ఇది ఏంటంటే బై కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ మీద 1990లో తీసుకురావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అన్నవి సెంటర్కి స్టేట్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, స్టేట్స్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ టు డిస్కస్, డిబేట్ అండ్ టు కమ్ టు ఏ లాజికల్ కంక్లూజన్. ఓకే, ఇట్స్ ఎ క్వాసి జ్యుడిషియల్ బాడీ, దట్స్ ఇన్ అదర్ పార్ట్. బట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అన్నవి కోఆపరేటివ్ ఫెడరలిజంని కూడా ప్రమోట్ చేస్తుంది, రైట్? So a healthy relation between state governments and state to central too. It's a platform basically. So other than this, ఈ ఫిజికల్ ఫెడరలిజంలో మనకి జిఎస్టీ కౌన్సిల్స్ అండ్ నీతి ఆయోగ్ కూడా ఉంది. నీతి ఆయోగ్ని సబ్సీక్వెంట్ క్లాసెస్లో మనం చూద్దాం. ప్రస్తుతం మనం జిఎస్టీ కౌన్సిల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ప్లానింగ్ కమిషన్ ఎప్పుడైతే అబాలిష్ అయ్యి నీతి ఆయోగ్ వచ్చిందో విల్ డిస్కస్ ఇన్ లైటర్ క్లాసెస్, ఎందుకంటే అది పెద్ద టాపిక్. సో రైట్ నౌ విల్ బి సీయింగ్ జిఎస్టీ కౌన్సిల్. సో పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో జిఎస్టీ కౌన్సిల్ it's a constitutional body, takes decisions through its Featment Committee on rates of GST taxes, as both the Parliament and state legislatures have assigned their financial powers to the empowered committee. So GST Council అన్నది ఏదైతే ఈ ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్ ఉందో పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆ ఫైనాన్షియల్ పవర్స్ని డెలిగేట్ చేశాయి కాబట్టి ఈ ఫీట్మెంట్ కమిటీ ద్వారా దే విల్ టేక్ డెసిషన్స్. సో జిఎస్టీ కౌన్సిల్ కూడా ఈ ఫిజికల్ ఫెడరలిజం ఆన్ ద పార్ట్. So students, thank you for today's class and I'm concluding the class today. And subsequent fiscal federalismలో జిఎస్టీ కౌన్సిల్ ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి నీతి ఆయోగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫిజికల్ ఫెడరలిజంలో ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఆ ఛాలెంజెస్ని మనం కోట్ చేస్తూ సబ్సీక్వెంట్ వే ఫార్వర్డ్ ఏంటి అన్నది కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ టు జ్ఞానముద్ర అకాడమీ యూట్యూబ్ ఛానల్ and జ్ఞానముద్ర యూట్యూబ్ page, at the same time Instagram page. Thank you one and all.